అందరికీ నమస్తే. మనం బయట తింటాం కదా, మాదిట్టయితే ఇవి పానీపూరి కట్లెట్లు అంటారు, పెరుగు కట్లెట్లు, అలాగే మసాలా కట్లెట్లు అంటారు. నోట్లో ఇట్ట పెట్టుకోగానే మంచి సువాసనతో అద్భుతమైన టేస్ట్తో చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇంట్లోనే చేసి పెట్టండి. పిల్లలు వచ్చేసరికి చేసి పెట్టామంటే కమ్మగా తింటారు. పెరుగు పూరి అయినా సరే చక్కగా రెడీ చేసుకోవచ్చు. మాదిట్టయితే పెరుగు పూరి, అలాగే మసాలా పూరి అంటారు. మరి మీదిట్టి ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, మనమే గట్టి పెరుగుతో కమ్మగా ఉంటుందండి. ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకొని అందరం ఎంజాయ్ చేయొచ్చు. అందరం తృప్తిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సింపుల్ సూపర్గా ఉన్నాయి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. నేనైతే షాప్లో మిగిలిన గోధుమ పిండే తీసుకున్నా ఫ్రెండ్స్. షాప్లో గోధుమ పిండి తీసుకొని అసలు వస్తుందా రాదన్నట్టు ఒకటి ముందు ట్రై చేశాను. ట్రై చేస్తే కొంచెం నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేశాను. అందుకే పూరి అనేది కలర్ మారలేదు, అస్సలు పొంగలేదు. ఏంటబ్బా అని ఇంకా రెండో వాటు పర్ఫెక్ట్గా సైజు చూసుకొని చపాతీ బాగా మంచిగా సర్చుకున్నా. ఆ సైజు ఉండాలి. ఆ సైజు ఉన్నప్పుడు మంచిగా పూరి మళ్ళీ అన్ని ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. ముక్కలు కట్ చేసుకున్నా పర్ఫెక్ట్గా రాలేదురా బాబోయ్, ఏమవుతుందిరా అని ఆలోచించాను. ఆలోచించి ఏమవుతుందా అని చెప్పి ఆలోచించే లోపు ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆయిల్ హీట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైంగా చూస్తున్నాం. ఎప్పుడు తినడమే తప్పనిచ్చి నేను ఇప్పుడు ట్రై చేయలేదు. కానీ ఈ మాత్రం హీట్ ఉండకూడదు. నేను రెండో దప్పలో వేస్తాను చూడండి, థింక్ చేసి ఆలోచిస్తూ. ఇప్పుడు పర్లేదు, బాగానే పొంగాయి పూరీలు. కానీ ఇంకా ఎక్కడో ఇంకా సవాసం ఉందనుకున్నా. నేను ఆలోచించే లోపు పూరీలు హీట్ చూడండి, పొయ్యిలో ఉందా పొగలు వెళ్ళిపోతుంది నూనె. అప్పుడు వేసి చూసా ఫ్రెండ్స్, మంచి హీట్ మీద వేస్తేనే పూరీలు అనేవి చక్కగా పొంగుతున్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి ఎంత క్వాలిటీలో కలుపుకున్నా బాగా హీట్ మీద ఉన్నప్పుడు వేస్తే పర్ఫెక్ట్గా పూరీలు అనేది పొంగుతున్నాయి. బాగా ఉల్లగడ్డలు ఉడకబెట్టుకొని తీసుకొని బాగా మెదుపుకోవాలి. తర్వాత కారము, తగినంత సాల్టు, అలాగే గరం మసాలా, ధనియాల పౌడరు. కారం అనేది ఆప్షన్, మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయలు మంచిగా వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్ అయితే ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి మాత్రం చూసి వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు. దాంట్లోనే కొన్ని మిర్చి వేసుకున్నాను సన్నది. ఇలా స్పూన్తో కలిపితే కాదు ఫ్రెండ్స్, చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆలుగడ్డ మనం వేసిన మసాలా అన్నీ మంచిగా పట్టాలి. అప్పుడు పడితేనే నోట్లో పెట్టుకున్నప్పుడు సువాసన బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో దొరికితే కొన్ని పచ్చి బఠానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే మా మటన్లో దొరకలేదు. బాగా పిండి అంతా విడిచినప్పుడు గరం మసాలా, ఉప్పు, కారం టేస్ట్ బాగా పడుతుంది. ఫస్ట్ గట్టి పెరుగు తీసుకున్నా, దొడ్ల పెరుగు తీసుకున్నా కాబట్టి గట్టిగానే ఉంటుంది. దాంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉంటాయి కదా, దాంట్లోనే ఇన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం మిక్చర్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇది గట్టిగా కాకుండా మరి మిల్లు లేకుండా పెరుగు అనేది ఈ క్వాలిటీలో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టే. నేను చూశాను ఫ్రెండ్స్, నేను బయట తింటూ చూశాను. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వాళ్ళు అలా ఏలుగు బొక్కలు పెట్టేసి ఆ చేత్తోనే ఫ్రెండ్స్ కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర పెట్టి మసాలా పెరుగు వేసి ఇచ్చారనుకోండి, ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది అనుకోండి. అలా మనం కూడా చేసుకొని తినొచ్చు. వాళ్ళ చేతిలో ఏమైనా పదార్థం ఉందా, మనం కూడా కొంచెం ఓపిక చేసుకున్నామంటే అద్భుతంగా తినొచ్చు. ఫస్ట్ ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొన్ని మిక్చర్ వేసుకొని పెరుగు ముందు కలిపి పెట్టుకొని పెరుగు వేసుకోవాలి. తర్వాత మిక్చర్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. 1 by 1 అన్ని పూరీల్లోనూ ఇలాగే స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని ఒక 10-15 నిమిషాల కల్లా తినేయాలి. అప్పుడే క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు చేస్తే ఎప్పుడో తింటే అంత టేస్ట్ అనిపించదు. మనం పూరీలు కాల్చుకొని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే చేసి పెట్టుకున్నామంటే బాగా తింటారు ఇష్టంగా. తినేటప్పుడు క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి, ముందుగా పూరీలకు కూడా అంతే సేమ్ స్టఫింగ్. అలాగే ముందు మనం కలిపి పెట్టుకుంది కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే 2 మిక్చర్ వేసుకొని 1 by 1 మంచిగా సర్దుకోవడమే. పూరీలు అయితే నిజంగా చాలా బాగుంటాయండి. చూడండి, మనం పూరీలు నొక్కుతున్నా గోధుమ పిండే కాబట్టి ఏమాత్రం పూరీ పళ్ళును ఇరగడం లేదు. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని తర్వాత మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పైన మిక్చర్ పెట్టుకొని తింటే అలాగే ఒక్కొక్కటి నోట్లో పెట్టుకుంటే నోట్లోనే కరిగిపోతుంది. గరం మసాలా, మనకు ఉప్పు, కారం, సాల్ట్ మంచిగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెం కలర్ వచ్చేసాయి, మరి హీట్ మీద వస్తాయేమోనని, మరి హీట్ ఉండడం వల్ల అట్లా వచ్చినాయి. మీరైతే ఒక మాదిరి హీట్లో ఉన్నప్పుడు తీసేసుకోండి. లేదు అనుకుంటే బయట దొరికే మార్కెట్లో తెచ్చుకొని తయారు చేసుకున్నా బాగుంటాయి.
చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఒక్కొక్క పూరి నోట్లో పెట్టుకున్నామంటే ఇలా కరిగిపోవాల్సింది, అంత బాగుంటుంది. ఫస్ట్ టైం నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వంటల కోసం కామెంట్ చేయండి. ఓకేనా?